వెంకటేశ్వరయ్య గారు కాకినాడ చూడడం. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన, మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలీన గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకుంటున్నాను అధ్యక్ష. కాకినాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీలు అయినటువంటి రవణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగి గ్రామాలని కాకినాడ నగర పాలన సంస్థలు విలీనం చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 175/25 డేటెడ్ 3/2013లో ప్రతిపాదించి ఆ దిశగా జీవో విడుదల చేసింది అధ్యక్ష. దానిపై అప్పటి పంచాయతీ పాలకవర్గాలు విలీన ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2013 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలీనం చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష. దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష, హైకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. WP నెంబర్ 37445/2015 ప్రకారం జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష. దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ విలీనం చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో 1994-73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి 5 ఏళ్లకు వారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష. చాలా ముఖ్యమైన సమస్య అధ్యక్ష. 2 లక్షల పైచీల ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఈ 6 గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ 6 పంచాయతీలు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు, ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలీనం చేసే అవకాశం లేనందున ఈ 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష. ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష. కోర్టులో వాద్యం వలన మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు 6 పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష. ఈ పంచాయతీలకు ఇంటి పనులు మాత్రం ఆర్థిక వనరులుగా ఉన్నాయి అధ్యక్ష. అది గమనించాలి. ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలకు రావట్లేదు అధ్యక్ష. పారిశుద్ధ్యం, కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవ్వడం, సుమారు 1,25,000 దగ్గర అక్కడ ఓటర్లు ఉండడం, అలాగే జనాభా ప్రతిపాదకులు అయితే 2 లక్షల దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాను అధ్యక్ష. వచ్చింది కాబట్టి. కానీ ఈ 6 పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ 6 పంచాయతీలు విడుదల చేయవలసిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తక్షణం మేము కోరుకుంటున్నాం అధ్యక్ష, దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేషన్లో ఉన్న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మా అందరూ కోరిక అధ్యక్ష. తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరగకపోవడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవచ్చుగా తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.